మాట తప్పని మడమ తిప్పని జాతి యాదవ జాతి అని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. శుక్రవారం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో యాదవ సంఘం ఆధ్వర్యంలో ఉనిగోర్ల రాము యాదవ్ అధ్యక్షతన సదరు సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. దీపావళి పండుగ నేపథ్యంలో యాదవులు ప్రతి ఏటా ఆనవాయితీగా నిర్వహించే సదరు సమ్మేళనం గుండ్లపోచంపల్లిలో దున్నపోతుల విన్యాసాలు, విద్యుత్ దీపాలు, డీజే సౌండ్స్, యువకుల తీన్మార్ స్టెప్పులతో సదరు వేడుక ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ మాట తిప్పని మడమ తిప్పని జాతి యాదవ జాతి అని అన్నారు. ప్రకృతిని నమ్ముకొని సమాజానికి మంచి ఆహారాన్ని అందించే యాదవ జాతి అని సృష్టికర్త శ్రీకృష్ణుడు జన్మించిన గొప్ప వంశం యాదవుల జాతి అని ఈటెల పేర్కొన్నారు. దేశంలో అత్యధికంగా ఉన్న సమాజం యాదవ సమాజం. దేశ సేవకు ఎంతో మంది రాజకీయ నేతలను అందించిన యాదవ సమాజం నేటితరం యువకులకు ఆదర్శమని ఈటెల తెలిపారు. దేశంలో కనుమరుగవుతున్న హిందూ సంస్కృతి సంప్రదాయాలు, పండుగలు రాబోయే తరాలకు అందించాలంటే ఇలాంటి వేడుకలు దోహదం చేస్తాయన్నారు. ప్రకృతిని పూజించుకునే ఇలాంటి ఉత్సవాలు అందరూ సంబరంగా జరుపుకోవాలని ఎంపీ ఈటెల రాజేందర్ సూచించారు. యాదవ జాతి మాట ఇస్తే తప్పని జాతి, మడమ తిప్పని జాతి. ఎవరి జోలికి పోరు వాళ్ళు, జోలి కంటే మాత్రం కూర్చోరు. ప్రకృతినే నమ్ముకొని బతికే జాతి, ప్రకృతినే నమ్ముకొని బతికే జాతి, జీవాలను పెంచే జాతి, మానవ సమాజానికి మంచి ఆహారం అందించే జాతి యాదవ జాతి. ఈరోజు శ్రీకృష్ణుడి లాంటి ఈ సృష్టికర్తకి ఆశ్రమాన్ని ఇచ్చి వాళ్ళు పెంచి పెద్ద చేసి ఒక సమాజానికి అందించిన జాతి యాదవ జాతి. కాబట్టి ఇవాళ ఇక్కడ గొప్పగా లేకపోవచ్చు, కానీ బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో బీహార్, ఈ దేశంలో ఉన్న పెద్ద రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాలలో ఇవాళ రాజకీయంగా కూడా ఇంత గొప్ప విధంగా మనం చూస్తాము. కాబట్టి వాళ్ళు స్ఫూర్తి తీసుకొని ఇవాళ మనం సమాజానికి మంచి ఆహారం అందించే వాళ్ళని కాకుండా నాయకత్వాన్ని కూడా అందించే స్థాయికి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ గుండ్లపోచంపల్లి యాదవ సమాజాన్ని రాము గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ సదరు మేళాలు మీరందరూ కూడా గొప్పగా ఆదరించి రాబోయే కాలంలో మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన పండుగలు మన పిల్లలకు కూడా రేపు ఆచరించే ప్రయత్నం జరగాలి. ఇప్పటికే చాలా మటుకు కనుమరుగైపోతున్నాయి. మళ్ళీ ఇప్పుడిప్పుడే మళ్ళీ అన్నింటినీ ఆదరించుకొని మనం కలిసికట్టుగా జరుపుకుంటామని. కాబట్టి ఈ పండుగ చాలా గొప్ప పండుగ. ఈ పండుగ ప్రకృతిని పూజించే పండుగ, ప్రకృతిని నమ్ముకునే జాతీయ పండుగ. కాబట్టి వీళ్ళు గొప్పగా నిర్వహిస్తున్న అందరికీ పేరు ధన్యవాదాలు. నమస్కారం. భారత్ మాతాకు జై.